చాలా రాంగు. ఎందుకంటే ఎవరో అన్నారు, దాన్ని ఖండించాలి. అధినాయకత్వం, టీడీపీ నాయకత్వం ఖండించాలి. అది తప్పు. అది ప్రజలు ఒప్పుకోరు. ఆయన డిప్యూటీ సీఎం, ఈయన సీఎం, వీళ్ళిద్దరే తదనంతరం తర్వాత చూసుకోవాలి. కానీ ఇప్పుడు మాత్రం దాని గురించి ఎత్తకూడదు. అది అంటే ఏదైతే ఉందో టీడీపీలోనే వచ్చింది ఇది అని చెప్పేసి. టీడీపీలోనే వచ్చింది. మొన్న మైదుకూరులో మాట్లాడినప్పుడు ఆయన శ్రీనివాసులు రెడ్డి అయినా ఆయన అభిప్రాయం చెప్పాడు. రాష్ట్ర టీడీపీ నాయకత్వం మాత్రం దాన్ని ఖండించాలి. అది చాలా తప్పు. అది ప్రజలు ఒప్పుకోరుకుంటారు. అంటే ఇదివరకు కూడా గతంలో కూడా ఏదైతే మన తిరుపతిలో క్షమాపణ విషయంలో కూడా ఇదే జరిగింది కదా. ఏదైతే అతను మేము నిన్న దోవాసులో అక్కడ టీజీ భరత్ అంటే టి వెంకటేష్ కొడుకు ఆ విషయం ఎత్తితేనే చంద్రబాబు నాయుడు ఖండించాడు. అది చాలా తీవ్రంగా ఖండించాడు. కాబట్టి మిగతా వాళ్ళకు కూడా అది వర్తించాలి. అది అదేవిధంగా చూస్తే ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇదే పొలిటికల్లోనే కొనసాగితే బాగుంటుంది అనిపిస్తుంది. సినిమాలు పొలిటికల్ రెండు చేయాలి. ఆయన ఉండబట్టే కొద్దిగా ఆర్థిక అభివృద్ధి అనేది సాధిస్తుంది. అది ఒక్కరి వల్ల అయ్యేది కాదు. ఆయన ఉండాలి. ఆయన తర్వాత సినిమా పరిశ్రమ అనేది తర్వాత. ముందు ఇది దీంట్లో బాధ్యతగా ఉండాలి. ఆయనదే బాధ్యత. దీంట్లో ఆయన కూడా ఖండించాలి. అదేవిధంగా చూస్తే మొన్న ఆల్రెడీ వీళ్ళు కూడా అంటారు ఏదైతే ఇక్కడ కొంతమంది వచ్చేస్తున్నాయి ఏదైతే పవన్ కళ్యాణ్ కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అని. కరెక్టేనండి. ఇప్పుడు ఆయన ఒక దారిలో ఉన్నాడు, దారిలోకి వచ్చాడు. ఆయన కోపాన్ని ఇది తగ్గించుకొని ఒక లైన్లో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మీద నిందలు వేయకూడదు. వైసీపీ అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అవకాశం గురించి ఎదురు చూస్తున్నారు అండి. వైసీపీ అనేది అవకాశం కోసం ఎదురు చూసి రాళ్ళు వేస్తున్నారు. అది తప్పించుకోవాలి. అది తప్పించి పద్ధతి కాదు. దాని నాయకత్వం ఇలాగే కొనసాగాలండి. కూటమి గవర్నమెంటు ప్రభుత్వం ఇలాగే కొనసాగాలి. దీన్ని ఏంటంటే ఎక్కువగా ఇదిగా వెళ్ళా దీంట్లో నష్టమే వీళ్ళకే కొనండి. చాలా బాగుంది. అంటే కొంతమంది పథకాలు ఏం రావాలండి, ఇంకా అన్నీ బాగానే అందుతున్నాయి. అందే వాళ్ళందరికీ బాగానే అందుతున్నాయి. ఒకరికి ఇద్దరికి రాలేదని మాట్లాడకూడదు కదా. బాగానే ఉంది. అంటే ఏదైతే ఉందో ఫ్రీ బస్ అన్నారు అన్నీ మరి ఏమి ఇస్తారు. కంగారే ఉందండి. 7 నెలలుగా అయింది. అన్నీ చేసుకురావాలిగా. ఒక్కొక్కటి చేసుకొని వస్తారు నెమ్మదిగా. కంగారే ఉంది. అదేవిధంగా చూస్తే ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఏదైతే డిప్యూటీ సీఎంగా ఉందో అదే పదవి లోకేష్కి ఇస్తే బాగుంటుందని టీడీపీ వర్గాలు. అది అంత పుకారండి. వాళ్ళకి లేదు. మధ్యలో వాళ్ళు మాట్లాడే మాటలేవి. పవన్ కళ్యాణ్ గారికి లేదు, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ఎవరికీ లేదు. మధ్యలో వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి బాగా జరుగుతుంది కదా, ఎట్లా గొడవలు చేద్దాం అన్న ఉద్దేశం తప్ప అంతమించి ఏమీ లేదు. అంటే ఇది ఒకవేళ నిజంగా ఒకవేళ సపరేట్ అయితే రెండు పార్టీలు కూడా సపరేట్ అవ్వండి. అవదు. జనాలకు మంచి జరగాలని వాళ్ళిద్దరూ వచ్చారు కాబట్టి కంపల్సరీ కలిసే ఉంటారు. ఈ మధ్యలో వాళ్ళు ఏంటంటే ఏదైనా గొడవ జరగాలి, ఏదైనా వాళ్ళకి మనస్పర్ధలు రావాలని చెప్పే మాటలే ఇవి. అంటే కొంతమంది కూడా ఫస్ట్లో కూడా ఏదైతే పవన్ కళ్యాణ్కి ఆవేశం ఆలోచన తక్కువ అని కొంతమంది అలా కాబట్టే డిప్యూటీ సీఎం అయ్యారు. చెప్పాలి అలాగా. అది చూస్తే వీళ్ళు కూడా అంటుంది ఏదైతే లోకేష్ అంటే ఎడ్యుకేషన్ పర్సన్, పవన్ కళ్యాణ్ ఎడ్యుకేషన్ లేదు. దానివల్ల ఎక్కడ ఏంటో తెలియదు అతనికి ఏంటి అనేది కొంతమంది. అది అసలు వాళ్ళకి లేదండి ఆ ఉద్దేశం. మధ్యలో వాళ్ళు మాట్లాడే మాటలు తప్ప వాళ్ళకేమీ లేదు. వాళ్ళు చక్కగా కలిసిమెలిసి చక్కగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. మధ్యలో వాళ్ళు మాటలు ఇవన్నీ.